మీతో మనవి చేసే ఆ మహాబుద్ధిశాలి ఆయన రాజద్వారంలోంచి వెళ్ళరు, శత్రుపురంలోకి వెడుతున్నారు. అందుకే అద్వారేణ మహాబాహు ప్రాకారమపి విప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. ఆయన ఆ గోడ పట్టుకుని తూకి లంకాపట్టణంలోకి వెళ్లి చక్రీరబాదం సవ్యంచ శత్రువునాం సతమూర్ధని ఎడంకాలు పెడతారు. ఎందుకంటే శత్రువు యొక్క తల మీద పాదం పెట్టినట్టు పెట్టి అన్వేషణం ప్రారంభించారు. ప్రారంభించి సీతమ్మ కోసమని అన్వేషణ చేస్తూనే ఉన్నారు. చతురంగుళ మాత్రోపినావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకంతా వెతికేశారు. సీతమ్మ తల్లి జాడ కనిపెడలేదు. ఆఖరికి ఇక తెల్లవారుతోంది అన్న సమయంలో సీతమ్మ తల్లిని అశోకవనంలో శిశుపావృక్షం కింద చూశారు. ఆ తల్లి దర్శనం పొందడం ఏమిటి, పరమానందంతో కన్నుల వెంట నీళ్లు కారిపోయాయి. ఆనంద భాష్పాలతోటి నోటి వెంట మాట కూడా రాలేదు. శరీరమంతా రోమాంచితమై వెంట్రుకలు నిక్క పొడుచుకొని ఆనందంతో అలా ఉండిపోయారంతే. అది సిద్ధి సర్గ అంటారు. హనుమకి సీతమ్మ తల్లి దర్శనమైనటువంటి సర్గ చదివితే సిద్ధి సర్గ, అది చదివితే సుందరకాండ అంతా చదివేసినట్టే. అలాగే రెండో సిద్ధి సర్గ సీతమ్మ హనుమని చూసిన సర్గ, అది చదివినా కూడా సుందరకాండంతా చదివేసినట్టే, సుందరకాండంతా వినేసినట్టే. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేసినట్టు, కిష్కింధకాండలో కొంత భాగం, సుందరకాండలో సగం వినేసినట్టు అప్పుడే. కాబట్టి శిశుపావృక్షం మీద కూర్చుని కింద ఉన్నటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేసి పరమానందాన్ని పొందారు. అక్కడ వరకు బానే ఉంది. హనుమ జీవితంలో కూడా ఒక పెద్ద అగ్ని పరీక్ష వచ్చింది. దానికి అనేక తత్వాల్ని అంటకలపడం కాసేపు ఆపేయండి, కథాపరంగా ఆలోచించండి. రామాయణం మధురమైన కథ. దాన్ని అనేక రకాల కళ్ళజోళ్ళు పెట్టుకుని చూడడం కన్నా రామాయణాన్ని మధురమైన కథగా విని కథగా చదువుకుంటే చాలు. అద్భుతం. అసలు ఇంత కష్టపడి వచ్చారు, ఆ సీతమ్మని చూసి పొంగిపోయారు. అబ్బా ఏమి సీతమ్మ! ఇప్పటి వరకు రాముడు ఒక్కడే తెలుసు హనుమకి, రాముడి గురించి పొంగిపోయేవారు. ఇవాళ సీతమ్మని చూశారు. చూశాకన్నారు, దుష్కరం కృతవాన్ రామో ఇమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. రాముడి గుండె కాదు, బండ. ఇటువంటి భార్యని వదిలి అసలు ఇంతకాలం ఎలా బ్రతికున్నాడన్నారు. సీతా దర్శనం అయిన తర్వాత మా అమ్మ దర్శనంతో అంత పులకాంకితులైపోయారు. అయిపోయిన తర్వాత పెద్ద పరీక్ష వచ్చింది ఆయనకి. తీరా సీతమ్మని చూశాను అనుకుంటున్నారు పాపం. అకస్మాత్తుగా ఆవిడేం చేసిందంటే, నేను ఎంత ప్రయత్నించినా ఇక నాకు రామదర్శనం అయ్యే అవకాశం కనపట్టలేదు. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభేత దానీం యత్రార్యపుత్ర విసర్జ్య మూఢా రామానుజం లక్ష్మణ పూర్వజంచ. కాలము నన్ను మోసగించడానికి బంగారు జింక రూపంలో వచ్చి నేను మూఢురాలనై ముందు లక్ష్మణుణ్ణి విడిచిపెట్టేశాను. ఆయన మాట వినలేదు. ఆ లక్ష్మణుడి మాట వినకపోవడం వల్ల లక్ష్మణుడి కన్నా ముందు పుట్టిన రాముడు విడిపోయాడు. తర్వాత లక్ష్మణస్వామి దూరం అయిపోయాడు. ఇదిగో ఈ కష్టంలో పడిపోయాను. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభేత దానీం యత్రార్యపుత్ర విసర్జ్య మూఢా రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఇద్దరికీ దూరం అయిపోయాను. ఆ తర్వాత రాముడు వస్తాడని గొప్ప తపస్సు చేశాను. ఆ తపస్సు ఎటువంటి తపస్సు? నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వివ మనుషాణం. అంది కృతఘ్నుడైన మనుష్యునికి ఉపకారం చేస్తే వాడు మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం ఎలా చెయ్యడో అలా రాముడి కోసం నేను చేసినటువంటి తపస్సు అంతా వృధా అయిపోయింది. రాముడు రాలేదు కాబట్టి ఇక నాకు బ్రతకడానికి ఇష్టం లేదు. కాబట్టి నేను చచ్చిపోతాను. చచ్చిపోవడానికి అక్కడ విషం ఇచ్చేవాడెవరు, కత్తిచ్చేవాడెవరు? ఎలా చచ్చిపోతుంది? అందుకని సీతాథ వేణ్యుద్గ్రథనం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రథనేన శీఘ్ర ఉపస్థితా సా మృదు సర్వగాత్రి శాఖా గృహీత్వా ధనగస్య తస్య అన్నారు మహర్షి. దీర్ఘమైనటువంటి కేశపాశం. తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం అంటారు. హనుమ శిశుపావృక్షం నుంచి చూస్తూ అంత పెద్ద కేశపాశం ఆవిడది. ఆ జుత్తు తీసి తన కంఠానికి ఉరిపోసుకుని పూసిన శిశుపావృక్షపు కొమ్మ ఒకటి కిందకి ఉంచి ఆ చెట్టుకేసి జుత్తు కట్టేసుకుంది. ఆ కొమ్మ వదిలేసిందా?
ఉపవాస కృషాం దీనాం, ఉపవాసముల చేత కృషించిపోయి ఉంది ఆ తల్లి. శరీరం తేలిపోయిందా, కంఠానికి జుట్టు ముడిపడిపోయిందా, శరీరం వదిలిపెట్టేస్తుంది. ఎవరున్నారు చెట్టు మీద? పిల్లంత రూపంతో ఉన్నారు హనుమ. ఆయన అనుకోలేదు అలా జరుగుతుందని. ఆవిడ అకస్మాత్తుగా శరీరం విడిచిపెట్టడానికి సిద్ధపడింది. మహర్షి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. ఆ తల్లి కన్ను అదిరిందిట, ఎడంకన్ను. ఎడంకన్ను ఆడవారికి అదిరితే శుభం, మగవాడికి కుడి కన్ను అదిరితే శుభం. ఆమె ఎడమ కన్ను అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది. ఎడమ కన్ను అదిరింది అన్నారు మహర్షి. ఎంత అందంగా చెప్పారంటే, అమ్మవారి కన్ను అదిరితే ఎంత అందంగా అదిరిందంటేట, బాగా లోతైనటువంటి నీటితో కూడుకుని ఉన్నటువంటి ఒక సరోవరంలో ఒక ఎర్రటి తామర నీటి మీదకి వచ్చి విచ్చుకుంటే, ఆ తామర పువ్వుని మోస్తున్నటువంటి కాడ నీటి లోపలికి ఉంటే, ఆ నీటి పైన ఉన్నటువంటి తామర పువ్వుని మోస్తున్నటువంటి కాడ పక్కకి నీటి లోపల వచ్చి ఒక చాప నిలబడి కాసేపు మళ్ళీ ప్రయాణం ప్రారంభించినప్పుడు తన తోకని ఇలా ఊపితే ఆ తోక వచ్చి కాడ కొట్టుకుంటే, కాడ కదిలితే కాడ మీద ఉన్న తామర పువ్వు నీటి మీద ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి కన్నలా కొట్టుకుంటే. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. బా, ఏమి అద్భుతమైన ఉపమానాలు! వాల్మీకి నుంచి కదండి కాళిదాస మహాకవి నేర్చుకున్నాడు. కాబట్టి అలా అమ్మవారి కన్నదిరింది. కానీ ఈయన పైన కూర్చున్న ఆయనకి కంగారు వచ్చేసింది. ఇంత కష్టపడి ఇన్ని దిక్కులకు ఇన్ని వానరాలు వెళ్ళాయా? స్వయం ప్రభా బిలంలో ఉండిపోయారా? దక్షిణ దిక్కుకు వెడదామనుకున్న వానరుల్లో 100 యోజనముల లవణ సముద్రాన్ని లంఘించలేక ఎన్నో వానరములు అవతల వైపు ఉండిపోయా. తన మీద ప్రాణాలు పెట్టుకుని వానరులందరూ ఒంటికాలు మీద నిలబడి ఉన్నారా? తానొక్కడు 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చాడా? ఇంత అన్వేషణ చేసి తెల్లవారుజామున చించుపావృక్షం మీద కూర్చుని సీతమ్మ తల్లి యొక్క దర్శనం చేసి పరవశించిపోతున్నాడా? తన కళ్ళ ముందు సీతమ్మ ప్రాణాలు విడిచిపెట్టేస్తే తిరిగి తాను వెనక్కి వెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తితో ఏమని చెప్తాడు? సీతమ్మ ఎలా ఉంది అంటే, నేను చూశాను బాగుంది, తర్వాత మరణించిందని చెప్తాడా? ఎలా మాట్లాడ్డాం? తాను మనుష్య భాషలో మాట్లాడితే రావణాసురుడు ప్రచ్ఛన్న వేషంలో వచ్చాడని మరింత ఉరి బిగించుకుంటుంది. తాను గట్టిగా మాట్లాడితే రాక్షసులందరూ కాపు కాస్తి ఉన్న వాళ్ళు నిద్రలేస్తారు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచముఖాం లంబాస్యాం లంబజానుకాం అటువంటి వాళ్ళందరినీ కాపలా పెట్టాడు. కొంతమందికి పెదవి జారిపోయింది, కొంతమందికి చెవి జారిపోయింది, కొంతమందికి కడుపు జారిపోయింది, కొంతమందికి ముక్కు జారిపోయింది. అటువంటి వికారమైన స్త్రీలు పరివేష్టించి ఉన్నారు. వాళ్ళు నిద్రలేస్తే అంతఃపురంలో ఉన్న మిగిలిన రాక్షసుల్ని తీసుకొస్తే వాళ్ళకి తనకి యుద్ధం జరుగుతుంది. ఒకసారి యుద్ధం జరిగిన తరువాత జయాపజయములు విధి నిర్ణీతములు ఎవరికి తెలుసు? ఈలోగా సీతమ్మ కోసం ఎవరో గూఢచారు వచ్చారని తెలిసి సీతమ్మని సంహరిస్తే వెనక్కి వెళ్ళి రాముడికి ఏమని చెప్పారు? ఇప్పుడు మరి ఎలా? ఇలా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే సీతమ్మ తల్లి ప్రాణం వదిలేస్తే ఏం మాట్లాడాలి? ఓ పక్క నుంచి చెట్టు కొమ్మకి జుట్టు తిప్పేసింది, కొమ్మ పట్టుకుంది, ఇంకా వదిలేయడానికి సిద్ధంగా ఉంది. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్యం వ్యజహార అన్నారు మహర్షి. ఇంతటి వాక్యజ్ఞుడు, ఇంతటి అద్భుతమైనటువంటి మాటకారి అటువంటి మహానుభావుడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గిర్ర 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 ఆ కొమ్మల్లో తిరిగేశారు. ఏం మాట్లాడాలో అర్థం కానప్పుడు ఆయన ఒకటే అనుకున్నారు, రామనామం చెప్పినా రామకథ చెప్పినా చచ్చిపోయేవాళ్ళు బ్రతుకుతారు, మృత సంజీవని. ఈ తల్లికి రామనామం చెవిన విడపడితే పరవశించిపోతుంది. ఈవిడికి నమ్మకం కలగడానికి ఈవిడికి తెలుసున్న కథ ముందు చెప్తాను, తర్వాత తెలియని కథ చెప్తాను. దాని చేత ఈమెకి బ్రతకాలన్న ఆశ కలిగి కంఠానికి పెట్టుకున్న ఉరిని విప్పదీస్తుంది. అందుకని గబగబా కథ మొదలెట్టారు. అలాగని గంటన్నర సేపు ఉపన్యాసం చెప్తానండి అంటే ఆవిడ ఉంటుందా? సంక్షిప్తంగా చెప్పాలి, అందంగా చెప్పాలి, ఆవిడ చెవిన పడేటట్టు చెప్పాలి, రామనామంతో చెప్పాలి. అందుకే మొదలు పెడుతున్న రాజాదశరథో నామ రథ కుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ. పూర్వం కోసల దేశానికి రాజధాని అయినటువంటి అయోధ్య పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభవుడైనటువంటి మహాధర్మాత్ముడు, పరమధనవంతుడు, గొప్ప ఐశ్వర్యశాలి, తాను సుఖపడి 10 మందిని సుఖపెట్టినటువంటి వాడు,
4 సముద్రముల మధ్యలో ఉన్నటువంటి భూమండలాన్నంతటినీ ఏలినటువంటి వాడు, ధర్మం తప్పనటువంటి వాడు, సత్యమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు, వేదమునందు విశ్వాసమున్నవాడు, గురువుల్ని సేవించినటువంటి దశరథ మహారాజు గారికి లేక 4 కుమారులు కలిగారు. వాళ్ళ పేర్లు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి తండ్రి యొక్క ఆజ్ఞ పాటించి ఆయనని సత్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు నీ వెంట వస్తానని వెంటపడినటువంటి భార్య అయిన సీతమ్మని ఒక్కదాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక తనతో పాటు తన భార్య అయిన సీతమ్మని తమ్ముడైన లక్ష్మణస్వామిని తీసుకుని అరణ్యవాసానికి వెడితే ఒక బంగారు జింకని పంపి సీతమ్మని మోసగించి ఆమె దృష్టిని ఆకర్షింపజేసి రామచంద్రమూర్తి బంగారు జింక కోసం వెళ్ళినప్పుడు లక్ష్మణస్వామి దూరంగా వెళ్ళగా చూసి రావణాసురుడు అనబడేటటువంటి 10 తలలు కలిగినటువంటి భయంకరమైన రాక్షసుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి కాంచనలంకలో చించుపావృక్షం కింద బంధీకృతురాల్ని చేస్తే అక్కడ రామచంద్రమూర్తి అరణ్యంలో ముందుకి ప్రయాణం చేసి పంపా తీరానికి చేరుకుని వానరరాజు అయినటువంటి సుగ్రీవుడితో సంధి చేసుకుని ఆ సంధిలో ఉన్నటువంటి నియం ప్రకారం వాలిని ఒక్క బాణంతో కొట్టి సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తే సుగ్రీవుడు రామచంద్రమూర్తికి ఇచ్చిన మాట ప్రకారంగా శరత్కాలం వచ్చిన తరువాత అన్ని దిక్కులకి సీతమ్మ జాడ కోసమని వానరములను పంపిస్తే కొన్ని కోట్ల వానరములు భూమి మీద నీటిలో గాలిలో వెతుకుతుంటే దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి అంగదుని నాయకత్వంలో వచ్చిన కొన్ని కోట్ల వానరములలో ఒకడనైన నేను నిన్న రాత్రి 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకనంతటిని వెతికి ఈ అశోకవనానికి వచ్చి చించుపావృక్షం మీద కూర్చొని ఇవాళ తెల్లవారుగామన యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీం చరిష్ఠితాం అస్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయా. రామచంద్రమూర్తి సీతమ్మ ఎటువంటి కాంతితో, ఎటువంటి నగలతో, ఎటువంటి బట్టతో ఎలా ఉంటుందని చెప్పాడో అటువంటి సీతమ్మ యొక్క దర్శనాన్ని పొంది కృతకృత్యుడనయ్యాను అని ఆపేశారు. వింది సీతమ్మ. అబ్బా, ఎన్నాళ్ళకి రామకథ వినపడింది, ఇది సత్యం. ఎందుకంటే తనకి తెలుసున్న కథ కొంత, తెలియని కథ కొంత. తెలుసున్న కథ యథార్థంగా కనపడుతోంది కాబట్టి మిగిలినది సత్యం. అంటే రాముడు తన కోసం అన్వేషిస్తున్నాడు, తన జాడ కోసం ప్రయత్నిస్తున్నాడు. పరవశించిపోయింది తని. ఎప్పుడైతే ఆవిడ ఆనందాన్ని పొందేసిందో వేసుకున్నటువంటి ఉరి వదులు చేసేసి బ్రతకాలనేటటువంటి కోరిక తల్లికి పుట్టగానే ఇప్పుడు నేను రామాయణం అంతా ఎక్కడ చెప్పగలను, ఏదో విహంగ వీక్షణం చేస్తాను తప్ప ఎంత అందంగా మాట్లాడతారో అమ్మా. సురాణాం వా నాగగంధర్వ రక్షసాం యక్షాణాం కిన్నెరాణాం వా కాంత్వం భవసి శోభనే రావణేన జనస్థాన సీతా బలాత్ అపహృతా ఇది సీతాత్మసి భద్రం తే తన్మమా చక్షపృచ్ఛత. అమ్మా నిజం చెప్పమ్మా, నువ్వు దేవతలకి చెందినదానివా, రాక్షసులకు చెందినదానివా, యక్షులకు చెందినదానివా, గంధర్వ కిన్నెర కింపురుషాదులకు చెందినదానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చినటువంటి అరుంధతివా, అగస్త్యుడి మీద కోపం వచ్చి వచ్చిన లోపాముద్రవా, శచీదేవివా? అమ్మా నీవు దేవకాంతవు కావు అనడానికి ఉదాహరణ నీ అరికాళ్ళు నేలను తాకుతున్నాయి. అమ్మా నువ్వు బాగా నిట్టూరుస్తున్నావు. నీ ఒంటి మీద ఉన్న నగల నీవు ఏ నగలు పెట్టుకోలేదో ఆ నగలు ఈ పైన శిశుపా వృక్షం మీద మూట కట్టి పెట్టావు. నువ్వు చాలా కాలం కొన్ని నగలు పెట్టుకున్నావనడానికి గుర్తు ఆ నగలు పెట్టుకున్న చోట్ల ముద్రలు పడి ఉన్నాయి. అమ్మా నీ యొక్క లక్షణాలు చూస్తే నువ్వు రాజకాంతలా కనపడుతున్నావు. అమ్మా నువ్వు కానీ జనస్థానంలో రావణాసురుడు అపహరించి తీసుకొచ్చినటువంటి మా తల్లి అయిన జానకీదేవి కావు కదా అని అడిగారు. ఆ తల్లి పరవశించిపోయింది. పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితత్మన స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన ద్వైతా జనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమత. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు చెప్పింది అవునయ్యా, నేను దశరథ మహారాజు గారి కోడల్ని, జనక మహారాజు గారి కూతుర్ని, రామచంద్రమూర్తి ఇల్లాలిని, సీత అని పేరు కలిగినటువంటి దాన్ని నేని. సంతోషపడిపోయి శిరస్యంజలి మాథాయ తల మీద ఇలా 2 చేతులు పెట్టి నమస్కరిస్తూ కిందకొచ్చారు. కిందకు వస్తుంటే రావణాసురుడే వచ్చాడనుకుని తల్లి మూర్ఛపోయి మళ్ళీ లేచింది. లేచి ప్రశ్నలు అడిగింది ఆవిడ. ఏం మామూలు విషయం అండి, అగ్ని పరీక్ష పెట్టింది హనుమకి. నీకు రాముడు బాగా తెలుసు అంటున్నావు, నరాణాం వానరాణాం వా ఎలా ఎక్కడ కలుసుకున్నారు వానరులు నరులు? అసలు మీ ఇద్దరికీ కథమాసీత్ సమాగమ, మీ ఇద్దరూ కలుసుకోవడానికి తగిన సందర్భం ఎందుకు కుదిరింది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయస్సమాచక్ష్వా నమాం శోక సమావిశేత్. ఏది నాకు రాముడు తెలుసు లక్ష్మణుడు తెలుసు అంటున్నావు? రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణస్వామి ఎలా ఉంటాడో నాకు అంగప్రత్యంగములను వర్ణిస్తూ పాదముల దగ్గర నుంచి తల వరకు చెప్పు చూస్తాను. ఇప్పుడు హనుమ చెప్పేటటువంటి మాటల చేత తల్లి 10 నెలల నుంచి పడుతున్నటువంటి కష్టం మర్చిపోవాలి.
అంత గొప్పగా చెప్పాలి. అలాగని అబద్ధాలు చెప్పకూడదు. ఏమి మాట్లాడారండి మహానుభావుడు. అమ్మా రామచంద్రమూర్తి గురించి చెప్పమంటే ఏం చెప్పమంటావమ్మా? మహానుభావుడమ్మా. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మ రాముడు కమలపత్రాక్ష, రాముడి కళ్ళే కళ్ళమ్మా. రాముడి వంక చూసిన వాళ్ళకి కళ్ళు తిప్పుకోలేరమ్మా. ఎంత అందమైన కళ్ళమ్మా. పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. పురుషులు మోహిస్తారమ్మా ఆయన్ని, అంత అందగాడమ్మా. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న. పైకి అందంగా ఉండి లోపల కుళ్ళు బుద్ధులు ఉన్నవాడు కాడమ్మా. పైకి ఎంత అందగాడో లోపల అంత సౌందర్య రాశి, అంత దయార్ద్ర హృదయుడు. ప్రసూతో జనకాత్మజే. ఇవి మధ్యలో నేర్చుకున్నవి కాదమ్మా, పుట్టుకతో వచ్చే రాముడికి. తల్లి నీకు అంతే. ప్రసూతో జనకాత్మజే తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః. అమ్మా రాముడి గురించి ఏం చెప్పమంటావమ్మా? సూర్యుడు ఎటువంటి తేజస్సుతో ఉంటాడో రాముడు అటువంటి తేజస్సుతో ఉంటాడు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః. భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. భూమి యొక్క కుమార్తెవి కాబట్టి నీకంత ఓర్పు. తల్లి క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా. బృహస్పతి ఎంత బుద్ధిమంతుడో రామచంద్రమూర్తి అంత బుద్ధిమంతుడు. బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః. ఇంద్రుడు ఎంత కీర్తివంతుడో రామచంద్రమూర్తి అంతటి కీర్తివంతుడమ్మా. యదుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. అమ్మ రాముడు యజుర్వేదంలో పుట్టాడమ్మా. యజుర్వేదం బాగా తెలుసున్నవాడు. వేదములు, వేదాంగములు, ఉపవేదములు ఇవన్నీ చదువుకున్నవాడు. ధనుర్వేదం బాగా తెలుసున్నవాడు. బ్రహ్మాస్త్రం తెలుసుకున్నవాడు. మహానుభావుడు. ఎన్నడూ ధర్మం తప్పనివాడు. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. ఎన్నడూ తన ధర్మం తప్పడు. ఇతరుల ధర్మం పాడు చెయ్యకుండా చూస్తూ ఉంటాడు. ధర్మాత్ములైన వారిని నిరంతరం కాపాడుతుంటాడు. అటువంటి మహానుభావుడమ్మా. ఏం చెప్పమంటావు రాముడి గురించి? రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహ. అమ్మా రాముడు మర్యాదా పురుషోత్తముడమ్మా. రాముణ్ణి చూసి మర్యాద నేర్చుకోవాలి లోకం. అలా ప్రవర్తించేవాడమ్మా అని త్రిస్తరలింబశ్చ త్రిశుచోన్నత త్రితామ్ర త్రిశుచ స్నిగ్ధ గంభీరస్త్రిషు నిత్యశ అని ఆపాదమస్తకం అరికాళ్ల దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా రామలక్ష్మణులు ఇద్దరూ ఎలా ఉంటారో అంగ ప్రత్యంగములతో వర్ణించి చెప్పేశాడు. అది ఉపాసన అంటే. పూజామందిరం ఇంట్లో ఉండడం కాదు, ఇక్కడ ఉండాలి. అరికాళ్ల దగ్గర నుంచి తల వరకు చూడగలగాలి కళ్ళు మూసుకుంటే. అలా చెప్తే అబ్బా సీతమ్మ ఎంత సంతోషపడిపోయిందో. ఇన్నాళ్ళు కళ్ళ వెంట నీళ్లు కారి 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 ఆఖరికి పవిట కొంగంతా తడిసిపోయినటువంటి నా తల్లి సుందరకాండలో అంత సంతోషాన్ని అనుభవించింది హనుమ యొక్క మాటల చేతనే. అది హనుమ చేసినటువంటి మహాద్భుతం. తన మాటల చేత అంత శోకంలో ఉన్న సీతమ్మని సంతోషపెట్టారు. తాను ఇంత గొప్ప పని చేశానని పొంగిపోలేదు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖబలాహ్యసి. దానికోసం వింటారు సుందరకాండ. ఆ శ్లోకం కోసం వానరోహం మహాభాగే, నేను కోతినమ్మా అన్నారు. ఏమి వినయం! వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః, ధీమంతుడైన రామచంద్రమూర్తి యొక్క దూతనమ్మా. నీకు ఆశ్వాసం కల్పించడానికి అభిజ్ఞానంగా రామచంద్రమూర్తి తన ఉంగరాన్ని పంపించారమ్మా. అమ్మాయి ఉంగరాన్ని తీసుకో తల్లి, ఇవాల్టితో నీ కష్టాలు పోయాయి, ఇక నీకు ప్రశాంతత సంతోషం ప్రారంభమయ్యాయి, పుచ్చుకోమ్మా అని చేతిలో పెట్టారు. గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తార విభ సంప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు మహర్షి. ఇంతకాలం నుంచి రామచంద్రమూర్తి దర్శనం కలగలేదని పరితపించి 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 ఏడ్చి 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 బాధపడుతున్నటువంటి సీతమ్మ అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వచ్చేస్తే సంతోషపడిపోయి తన ముఖం ఎర్రపడిపోతే రాగరంజితమైనటువంటి బుగ్గలతో ఎలా ఉంటుందో అలా ఎర్రపడిన ముఖంతో సిగ్గుపడిపోయి రాముడే వచ్చినంత సంతోషించి ఉంగరాన్ని పట్టుకున్నప్పుడు
పరమ సంతోషించినటువంటి సీతమ్మ తల్లి ముఖాన్ని తన మాటల చేత ఆనందపరిచి చూసినటువంటి ఒకే ఒక్క మహానుభావుడు హనుమ ఒక్కరే. వాంగ్మయం మొత్తం మీద ఆయనకి తప్ప ఈ కీర్తి ఎవరికి దక్కల, ఆయనకు ఒక్కరికే దక్కింది. ముట్టుకోలా, కంటి నీళ్లు తుడవలా, కానీ ఆయన మాటల చేత అంతట స్వాంతన కల్పించారు, అంత శాంతి కల్పించారు సీతమ్మకి. అది ఆయన వాక్ అంటే. అందుకే హనుమ ఎక్కడ ఉంటారో, హనుమకి ఎవరు ప్రదక్షిణం చేస్తారో, హనుమకి ఎవరు నమస్కరిస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లభిస్తుంది. అది పరమ ప్రమాణం లోకంలో. ఆయన భక్తుడైన వాడు పాడబడానికి వీల్లేదు, వాడు కాపాడబడి తీరుతాడు. అటువంటి వాడి జోలికి వెళ్ళడం ఎవరి సాధ్యం కాదు. ఆయన చూసుకుంటారు, సర్వదా కాపాడుతుంటారు తన భక్తుడైన వాడిని. కాబట్టి అంతటి మహాత్ముడైనటువంటి హనుమ సీతమ్మ తల్లి ఊరడిల్లేటట్టుగా చేశారు. చేసి, అమ్మా ఎందుకమ్మా ఇంత బెంగ పెట్టుకుంటావు, నిన్ను ఇప్పుడే తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తికి అప్పచెప్పేస్తానమ్మా అనేటప్పుడు, ఏమిటో పాపం అరణ్యవాసం చేస్తున్నాడు, రాజ్యం పోయింది, సీతమ్మ పోయింది, అమ్మ బెంగ పెట్టుకుని నీరసంగా ఉన్న రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్లి నిన్ను అప్పచెప్తానమ్మా అనలేదు ఆయన. ఎంత మర్యాదగా మాట్లాడతారో తెలుసా. హనుమ మాట అంటే నేర్చుకోవాలి, చూసి నేర్చుకుంటే వస్తుందా, ఆయన అనుగ్రహం ఉంటే వస్తుంది. అమ్మా ఎలా తీసుకెడతానో తెలుసా, నిన్ను రాముడి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు నేను హవ్యం ప్రపయిష్యాయ, నేను హవ్యం హుత వివానల, అగ్నిహోత్రం ఇంద్రుడికి తీసుకెళ్లి హవ్యాన్ని ఎలా అందిస్తుందో నిన్ను అలా అందిస్తానమ్మా. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో అగ్నిహోత్రంలో ఇంద్రాయ ఇదం నమమ అనో, లేకపోతే ఇంద్రాయ స్వాహ అనో ఆ చెరువు ఆ పదార్థాన్ని అగ్నిహోత్రంలో వేస్తారు. వేస్తే ఇప్పుడు అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి ఇంద్రుడికి ఇస్తాడు. అగ్నిహోత్రుడు తీసుకుని తర్వాత ఇంద్రుడికి ఇచ్చాడు కాబట్టి అదేమైనా ఎంగిలైందా? ఒకవేళ పదార్థంలో ఏదైనా శుద్ధి లేనితనం ఉంటే అగ్నిహోత్రుడు చేత్తో పుచ్చుకున్నాడు కాబట్టి శుద్ధి అవుతుంది ఆ పదార్థం తప్ప. అమ్మ అగ్నిహోత్రుడు ముట్టుకుంటే పదార్థం ఎలా శుద్ధయిందో నేను అంత పరమ పవిత్రంగా తీసుకెడతానమ్మా నిన్ను. అపవిత్ర భావనతో నిన్ను వచ్చి నా భుజం మీద కూర్చోమ్మని నేను అడగట్లేదు తల్లి. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. అమ్మా నిన్ను తీసుకెళ్ళి వెంటనే ప్రస్రవణ పర్వత శిఖరముల మీదున్న రాముడికి సమర్పిస్తాను. సమర్పించి శతక్రతమివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు. 100 క్రతువులు చేసి ఇంద్ర పదవిలో కూర్చున్నటువంటి ఇంద్రుడు ఎంత ఠీవిగా ఉంటాడో, ప్రస్రవణ పర్వతం మీద కూర్చున్న రాముడు అంత ఠీవిగా ఉంటాడు. ఆయనకి నిన్ను సమర్పిస్తానమ్మా. హవ్యం హుతమివానలా, హవ్యాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రుడు దేవతలకు అందించినంత పవిత్రంగా అందిస్తానమ్మా, వచ్చి కూర్చో భుజం మీద. ఆవిడంది, హనుమా నువ్వింతున్నావా, పిల్లి పిల్లంతున్నారు అప్పుడు, నీకో ఇంత భుజమా, దాని మీద నేను కూర్చోనా? బ్రహ్మచారి కదూ, బాధపడ్డారమ్మా, నేనంటే ఇంతే అనుకుంటున్నావా? చూడమ్మా నా రూపం ఏమిటో అన్నారు. మేరుమందర సంకాశౌ భబౌదిత్తా నరప్రభాగ్రతం వ్యవతస్తే చా సీతాయాం అనరోత్తమ. మేరు పర్వత శిఖరాలు ఎలా పెరిగిపోతాయో అలా పెరిగిపోయారు. కాల్చిన పెనంలా ఎర్రటి ముఖం, దంస్ట్రలతో పెరిగారు. బలిష్టమైనటువంటి బాహువులు. అమ్మా ఇప్పుడు వచ్చి కూర్చో అన్నారు. ఆ తల్లి బోలుడన్ని కారణాలు చెప్పి ఆఖరణంది భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరాన స్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. మహాపతివ్రతా ధర్మాన్ని పాటిస్తున్నాదానన కానక నేను నా భర్తని తప్ప ఇతర పురుషుల్ని నా చేతితో స్పృశించను హనుమా, అందుకని రాలేను. ఆయన అన్నారు, అమ్మా యుక్త రూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్యా సాధ్వీ వినయస్య చ. అమ్మా నీకు దక్కిందమ్మా ఈ గొప్పతనం. ఇంత కష్టంలో ఉండి కూడా రానన్నావమ్మా. ఇంకొకళ్ళైతే వెంటనే ఎగిరి గంతేసి భుజం మీద కూర్చొని నన్ను దిగబెట్టేద్దు బాబు మా ఆయన దగ్గర అంటారు. కానీ అలా వెళ్ళిపోతే నీ భర్త కీర్తికి అప్రతిష్టని, రావణుడు లేనప్పుడు రావణుడు అపహరించాడు, రావణుడు లేకుండా రాముడు ఎత్తుకుపోయాడంటారని, రాముడే రావాలి, రావణుడిని సంహరించాలి, నన్ను తీసుకెళ్లాలన్నావు. అమ్మా నీ వల్ల కదమ్మా రాముడి కీర్తి నిలబడింది. యథార్థం. ఆ తల్లి రాముడు ఇంతకాలం కనపడలేదని ఒక్క క్షణం ఇంకొకలా ఆలోచించిన ఆమె మనసులో రాముడి స్థానం కించిత్ భ్రంశమైన రాముడి కీర్తి నిలబడి ఉండేదా? రాముడి గౌరవాన్ని నిలబెట్టింది మా అమ్మ సీతమ్మ. అందుకే ఎవరు మాట్లాడగలరమ్మా నీలా? ఎంత అద్భుతంగా మాట్లాడారమ్మా. సీతమ్మ ఒక గొప్ప ప్రశ్న వేసిందండి ఆయన్ని.
ఏమయ్యా కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. హనుమ నేను కనపడలేదని బాధపడి శోకంలో ఉండి అసలు భగవంతుణ్ణి కూడా ప్రార్థన చేయడం మానేశాడా, లేకపోతే భగవంతుడు నాకేం ఉపకారం చేశాడని తన పౌరుషాన్ని ఒక్కదాన్ని నమ్ముకుంటున్నాడా, తన పౌరుషంతో పాటుగా భగవంతుణ్ణి కూడా నమ్మే ప్రవర్తిస్తున్నాడా? ఈ రెండూ కలిసి ఉంటే తప్ప కార్యం చక్కబడదు. తన పౌరుషంతో తానుంటూ భగవంతుణ్ణి కూడా ప్రార్థన చేస్తున్నాడా రాముడు? నాకు చెప్పు. కౌసల్య పక్కన లేకపోయినా, సుమిత్ర లేకపోయినా, కైకమ్మ లేకపోయినా, దశరథుడు లేకపోయినా, భరతశత్రుఘ్నుడు లేకపోయినా, లక్ష్మణస్వామి లేకపోయినా, రాజ్యమే పోయినా, జటాయువు మరణించినా రాముడు తట్టుకుంటాడు. పక్కన నేను లేకపోతే రాముడు తట్టుకోలేడు. నా ఎందంత ప్రేమ. ఇన్ని నెలలుగా నేను పక్కన లేనని రాముడు శోకం చేత వివశుడయ్యాడా? ఎలా ఉన్నాడయ్యా? లేక నన్ను మరిచిపోయి సీతమ్మ కనపడలేదని అనుకుంటున్నాడా? ఇది చాలా పెద్ద ప్రశ్నిస్మండి. ఒక ఆడది బాగా కోరుకునేది ఏమిటంటే, ఇన్ని నెలలైపోయినా అమ్మా ఇంకా నువ్వు కనపడలేదని అని ఇంకొకలా వచ్చిందనుకోండి. ఎందుకంటే దక్షిణ నాయకత్వం, రాజులు ఇంకొకరిని వివాహం చేసుకోవచ్చు. ఆయనేం అందం తక్కువవాడా, పౌరుషం తక్కువవాడా? గుండెల్లో ఎంతైనా భార్యగా ఒక చిన్న ములుకు గుచ్చుకుంటూనే ఉంటుంది. అసలు రాముడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? అది చెప్పేటప్పుడు జవాబు లేదమ్మా, రాముడు నీ గురించే ఎంత బెంగ పెట్టుకున్నాడో అన్న. నిజమేనా? నిజమేనా? నిజమే చెప్తున్నావా? ఆ బేలతనంలో ఒకటికి 10 మాటలు అడుగుతారు. ఆ ప్రశ్న ఎన్ని మాటలు చెప్పండి, ఆశ్వాసము కలగదు. ఎంత గొప్పగా మాట్లాడారో తెలుసా అండి? మా స్వామి హనుమ తప్ప ఎవరు మాట్లాడగలరలా? దానికి జవాబు చెప్పే ముందు శిరస్యంజలి మాధాయ హనుమాన్ భీమ విక్రమ, తల మీద అంజలి ఘటించి వాక్యముత్తరమబ్రవీత్, జవాబు చెప్తూ ఆయన అన్నారు, రాముడు ఇలా ఉన్నాడు అనలేదు. మలయేన చ వింధ్యేన మేరుణా మందరేణ చ దర్ధురేణ చ తే దేవి శపే మూలఫలేన చ అన్నారు. అమ్మా, నేను తిరిగేవి పర్వతాలు. నేను తిరిగే పర్వతాలైనటువంటి మలయ పర్వతం మీద ఒట్టు, మేరు పర్వతం మీద ఒట్టు, మందర పర్వతం మీద ఒట్టు, దుర్ధర పర్వతం మీద ఒట్టు. అమ్మా, నేను తినే కాయలు పళ్ళ మీద ఒట్టు, నేను తాగే నీళ్ల మీద ఒట్టు. నేను నీకు యథార్థం చెప్తున్నానమ్మా. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. అమ్మా, రాముడు రోజు సీతా 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 అని తలుచుకుంటూనే ఉంటాడు. అమ్మా, రాముడు కడుపు నిండా అన్నం తిని ఎన్నాళ్ళయిందో, రుచికరమైన పదార్థాలు తింటలేదమ్మా. గుహలో నీ గురించే ఆలోచిస్తూ పడుకుంటాడు. నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. పాములు పాకి వెళ్ళిపోతుంటాయి, గమనించుకోడు. తేళ్లు పాకుతాయి, గమనించడు. జర్రులు పాకుతాయి, గమనించడు. ఎప్పుడు నిన్నే తలుచుకుంటూ ఉంటాడమ్మా. నిజమేనా అని ఇంకా అడుగుతుందా? అది ఆయన జవాబు చెప్పే తీరంటే. ఎంత మురిసిపోయి ఉంటుందంటారు సీతమ్మ. అందుకే మహర్షి ఒక అద్భుతమైన మాట అన్నారు. హనుమ వెళ్ళి మాట్లాడిన తర్వాత సీతమ్మ ఎలా ఉన్నది అన్నదాని గురించి చెప్తూ ఒక మాట అంటారు. సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక శరన్ముఖే సాంబుదశేష చంద్ర నిషేవ వైదేహ్య సుతా బభూవ అన్నారు. వర్షాకాలం వచ్చి అయిపోయి శరత్కాలం వచ్చిన తరువాత ఇంకా కొద్దిగా తెల్లటి మబ్బులు కనపడుతుంటాయి. కొద్దిగా ఇక నీరు లేని నీరున్న నల్ల మబ్బులంటిది కాదు, తెల్ల మబ్బులు ఇంకా కొద్దిగా అక్కడక్కడా కనపడినట్టు సీతమ్మకి కొద్దిగా శోకం ఉందిట. ఏమిటి శోకం? అయ్యో, నా కోసం ఆయన ఏడుస్తున్నారే అని ఏడుస్తోంది తప్ప ఇప్పుడు రాముడు లేడేమో అని ఏడవడం మానేసిందిట. రాముడు రాడేమోనని ఏడవడం మానేసిందిట. రాముడు వస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు, లోపల సంతోషం. మరి ఇంకా ఏడుపెందుకో అంటే, అయ్యో నా కోసం ఆయన ఏడుస్తున్నారే అని ఏడుస్తోంది.